నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సహజమే. కానీ ప్రత్యర్థులు ఎంత తొక్కి పడేయాలని చూసినా మరింత కసితో తిరిగొచ్చి పట్టు నిరూపించుకోవడమే అసలైన నాయకుడి లక్షణం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. అసెంబ్లీలో మెజార్టీ ఉందనే పొగరుతో కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తూ వస్తోంది. అయితే ఇక్కడ శాసన మండలి వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక్క అడుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కూటమి పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా, ఎమ్మెల్సీలను లాక్కునే ప్రయత్నం చేసినా శాసన మండలిలో వైసీపీ తమ హవా చూపిస్తూ డిప్యూటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వివరాల్లోకి వెళ్దాం. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలో నిలిపారు. అయితే ఇక్కడ సంఖ్యాబలం ఆధారంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసిన వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ ముందు కూటమి పార్టీల తంత్రాలు తలవంచాల్సి వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా మాధవరావు పేరు ప్రకటించగానే ఆయనకు పోటీగా కూటమి నుంచి కనీసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేసే సాహసం కూడా ఎవ్వరూ చేయలేకపోయారు. దీంతో తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా మండలి చైర్మన్ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా అప్రతిహతంగా ఒక కీలకమైన పదవిని దక్కించుకోవడం అనేది సాధారణ విషయం కాదని రాజకీయ విశ్లేషకులు సైతం అవాక్కవుతున్నారు. ఇక అసలు డ్రామా అక్కడే మొదలైంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తూమాటి మాధవరావును వైసీపీ సభ్యులు ఎంతో గౌరవంగా సభ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. కానీ ఈ మొత్తం తంతుకి అధికార కూటమి సభ్యులు పూర్తిగా దూరంగా ఉన్నారు. కనీసం సభా సాంప్రదాయాలను పాటించకుండా బాయ్కాట్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలో కూడా, అంటే విభజిత ఏపీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అన్ని పార్టీలు కలిసి పాల్గొనేవి. కానీ ఎందుకో కూటమి నేతలు సభా గౌరవాన్ని ఇక్కడ దిగజార్చారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తుతూ వైస్ చైర్మన్ను సీట్లో కూర్చోబెట్టే సమయంలో అధికార పక్షం పారిపోవడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని దుయ్యబట్టారు. సాధారణంగా ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, పార్టీ మారేలా ఒత్తిడి తీసుకొచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా నిలబడ్డారు అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. శాసన మండలిలో కూటమికున్న 3 పార్టీల బలము ఒక ఎత్తైతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన రాజకీయ వ్యూహం మరొకటి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మండలిలో తన పట్టును నిరూపించుకుంటూ కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యంగా నిలుస్తోంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది వాటి మన టాప్ స్టోరీ.